శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసంలో నెగ్గి టీడీపీ శ్రేణులు ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ సంబరాల ఆనవాళ్లు ఇంకా ముగియక ముందే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు పెద్ద సవాళ్లే ఎదురవుతున్నాయి. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా కదిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఇప్పుడు సమస్యగా తయారైంది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికలు ఎమ్మెల్యే తలమునకలవుతున్నారట. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో 5గురు టీడీపీ, 1 స్వతంత్ర అభ్యర్థి కాగా మిగిలిన 30 మంది వైకాపా కైవసం చేసుకుంది. దాంతో వైసీపీ కౌన్సిలర్ నజీమున్నీషాకు అప్పటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆశీర్వదించడంతో ఆమెకు చైర్మన్ ఎంపిక అలవోకగా దక్కింది. ఎన్నిక సమయంలో 2.5 సంవత్సరం వరకు, ఆ తర్వాత మరొకరికి అవకాశం కల్పించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆమె ముస్లిం కావడం, అందులోనూ మహిళ కావడంతో ఆమెను కదపడానికి అప్పటి నేతలు వెనకడుగు వేశారు. అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మార్పు చైర్మన్ నజీమున్నీషాకు పూర్తిగా కలిసొచ్చింది. స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని కొత్త వ్యక్తి మక్బూల్కు వైసీపీ అధిష్టానం సీటు కేటాయించడం, ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లాంటి పరిణామాలు నజీమున్నీషాకు కలిసొచ్చాయి. ఎన్నికల మునిపే చైర్మన్పై వ్యతిరేకత, సిద్ధారెడ్డికి సీటు రాకపోవడంతో 7గురు వైసీపీ, ఓ స్వతంత్ర అభ్యర్థి టీడీపీ కండువా కప్పుకున్నారు. దాంతో టీడీపీ బలం 13కు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మిగిలిన 22 మంది వైసీపీ కౌన్సిలర్లు చైర్మన్ నజీమున్నీషా వైఖరిపై మండిపడుతూనే వచ్చారు. చైర్మన్ రాజీనామా చేయాలని, కొత్త చైర్మన్ను ఎన్నుకుందామని తెగేసి చెప్పారు. చైర్మన్ వైఖరిపై 6గురు అధిష్టానం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. వైసీపీ ఇన్ఛార్జి మక్బూల్ కదిరికి చుట్టపు చూపుగా వచ్చి వెళుతుండడం, అధిష్టానం ఏమాత్రం స్పందించకపోవడంతో 22 మందిలో 12 మంది చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాసంలో చేతులెత్తేశారు. అప్పటికే 13 మంది సభ్యులతో ఉన్న టీడీపీకి మరో 12 మంది జత కావడంతో 12 మంది సభ్యులు చైర్మన్కు వ్యతిరేకంగా చేతులెత్తేశారు. మిగిలిన వైకాపా సభ్యులు అవిశ్వాసానికి హాజరు కాకపోవడంతో పరికి నజీమున్నీషాకు చైర్మన్ పదవి చేజారింది. ఇప్పుడు కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మెడకు చుట్టుకుందనే చెప్పవచ్చు. ఎన్నికల మునుపు టీడీపీ తీర్థం పుచ్చుకున్న 10వ వార్డు కౌన్సిలర్ దిల్షాద్ దున్నీషా చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాసంలో చేతులెత్తిన 30వ వార్డు కౌన్సిలర్ గులాబ్ జాన్లు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్లు వినికిడి. ధర్మవరంకు చెందిన ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన ఓ నేతతో ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ ఎంపిక విషయంలో ఎమ్మెల్యే తలమునకలవుతున్నట్లుగా తెలుస్తోంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందనే పుకార్లు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే ఎవరి సిఫార్సుకు తలగుతారో, ఎవరికి పెద్దపీట వేస్తారో చూడాలి.